మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగలపల్లి మండలంలో ఉన్నటువంటి ఇంద్రమ్మ కాలనీకి అయితే మనం వచ్చినాము. ఇంద్రమ్మ కాలనీలో అంకారపు మల్లేశం గత 2 రోజుల క్రితం అయితే ఆత్మహత్య చేసుకున్నాడు ఉరి వేసుకొని. ఆయన అయితే ఒక చేనేత కార్మికుడు. గత 2-3 నెలల నుంచి అయితే పని లేక ఉపాధి కరువైపోయి తీవ్ర మనస్తాపానికి గురైపోయి ఆత్మహత్యనైతే చేసుకున్నాడు. ఇప్పుడైతే మనం వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చినాము. అడుగుదాం అసలు ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎలా చనిపోయారు? ఏం జరిగిందంటే నాకు పని అడిగత్తాను పోతా అన్నాడు. నేను అప్పుడు 9 ఎంగా వచ్చిన మందు తాగి ఏడుకు వచ్చినంటే చేటు లేడు కానీ అడిగొచ్చిన పని చేటు వచ్చినాక పోతాను. మళ్ళీ 10:30కు నేను నాకు టిఫిన్ పెట్టిన టిఫిన్ తిన్న ఇట్లు పెడతా. ఆయన తినంటే మా బిడ్డ తినమన్నది. తిన్నాడు. మరి చేటును కలిసి వస్తా అంటే అద్దు తీ మరి సప్లై కూపు ఇప్పుడే చాలా అవుతుంది అన్నావు. దివసపల్లి ఇత్తడు అయ్యాడు పోకుతి అనే అడుగుతా పోతాను పోయిండు. గంతే చెప్పిపోయిండు. నాకు తెలియదు. ఇక ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆయన ఇప్పుడు చేనేత కార్మికునిగా వర్క్ చేయబట్టి? మొత్తం నన్ను చిన్నగా ఉన్నప్పుడు చేస్తాను. భీమండి వేండి మొత్తం రోజులు ఇక్కడ చేసిండని అదే పని, వేరే పని రాదు, చదువు రాదు, వేరే పని ఏ పని చేయడు. 40 ఏళ్ళ నుంచి ఆయన 10 ఏళ్ళు అయిందో కలగ అప్పటి నుంచే చేస్తాడు. చిన్నప్పటి నుంచే చేస్తాడు. అడిగి వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయింది. 12:30 అవుతుంది కావచ్చు, 11, 12 బాగా అవుతుందో. అప్పుడు వచ్చి గిల్ మీ డాడీ అయినా అని మా బిడ్డ చూపెడతాను. ఇంకా కూర్చున్నా. పిల్లాడు ఎడితే చిన్న పిల్లాడు అన్నాడు. మీ డాడీ అంటే అప్పుడు మా డాడీ అని ఎడితే అప్పుడు తెలుసు. మాకు ఏ విషయం తెలియదు. అంటే ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు? ఇక్కడ కార్ఖానా వెనక అటు సాంచల వెనక పని అడిగొస్తా అని చెప్పేసి అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటిదాకా కూడా మీకు తెలియదు? ఏది తెలియదు. అక్కడ ఏమన్నారంటే మరి అడిగారు? మరి అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు పోయిండో పోలేడో మేము పోలేము, తెలియదు. ఇక అడగలేరా మీరు? అక్కడికి వెళ్ళి కార్ఖానా దగ్గరికి వెళ్ళి అడగలేరా? ఇక్కడికి వస్తాను వచ్చిండు మరి రాలేడా, మరి మిమ్మల్ని అడగలేరా అని చెప్పేసి మీరు అడగలేరా? ఏమో నేనైతే పోలేను. మీరు వెళ్ళలేరు? ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళిండో తెలియదు. ఎంతమంది కొడుకులు పిల్లలు మీకు? కొడుకు, ఒక కొడుకు ఒక బిడ్డ. ఇద్దరే. వీళ్ళేం చేస్తారు? బిడ్డకు లగ్గమైంది, డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు చదువుకుంటుండు. అయిపోయింది. ఏమైనా వర్క్ చేస్తున్నాడా? ఖాళీగానే ఉన్నా ప్రజెంట్ అయితే. అంటే మరి ఎప్పటి నుంచి ఇప్పుడు పని ఆగిపోయింది? 3 నెలలు 4 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది పని లేక. లేదు. మరి ఇంకా మీరేం చేస్తారు? నేను బిడ్డలు కానీ 3 నెలల నుంచి నేను అట్లేను. మీకేమైంది కాలుకి? కాలుకు పర్ర వచ్చింది. నాకే చేసిండు. ఇంట్లో అన్ని అడ్డం పడితే నాకే అన్ని నీళ్ళు తెచ్చి అన్ని చేసిండు. గప్పుడు ఇట్లకి కారం తెచ్చి అని తెచ్చేసి పెట్టిన ఆయన తిన్నాడు పోయిండు. అంతే. ఆయన మాకు ఏ సుఖం ఏమి చెప్పలేడు. ఒక పని లేదు, పని చాలా అయితే లేదు, పని చేస్తాడు, పని లేదు అన్నాడు. అంతే విషయం అనగానే ఏమనకు. మీతో ఇంట్లో ఎలా ఉంటాడు? అంటే బాగానే ఉంటుండే? మంచిగానే ఉంటాడు, ఏమనకు. ఏ టైంలకు అట్లా ఆత్మహత్య చేసుకున్నాడు? టైం మధ్యాహ్నం టైంలోనా లేకపోతే ఈవినింగ్? ఇప్పుడు ఇంట్లోకి అయితే 10:30కే 12:30 వరకే మొత్తం 11, 12 బావు 12:30 వరకే ఇరికాయి. వాళ్ళకి ఎందుకు మాకు 12:30, 12 బావు వరకే ఇరికాయింది. మీరు ఇప్పుడు మరి మొన్న కేటీఆర్ వచ్చారు, కలిసారు మిమ్మల్ని? వచ్చింది. ఏమన్నారు? గట్ల ఎట్లా అంటే మరి ఇట్లా చెప్పిండు, ఇట్లా పోయినా నీకు ఎట్లా చెప్పినా ఆయన అంతే చెప్పినా అంతే. మల్లేశం వాళ్ళ అబ్బాయి కూడా మనతో పాటు ఉన్నాడు. అడుగుదాం అసలు విషయం ఏంటి, మరి ఎవరెవరు వచ్చారు, ఏమేమి హామీలు ఇచ్చారు అని చెప్పేసి అడుగుదాము. అసలు చనిపోయేంత కష్టం ఏమొచ్చింది అనేది అతని మాటలో పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్థానం పోయిండు, అలా చేసుకున్నారు. మాకు కూడా తెలియదు. మా ఫ్రెండ్ చెప్పిండు. సడన్ గా అలా జరిగేసరికి మేము కూడా షాక్. మీ ఫ్రెండ్ మీకు కాల్ చేసి ఎట్లా తెలుస్తాను? అంటే చూసిరా లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసిండంట చనిపోయిందని చెప్పేసి. అక్కడ మీ ఇంటికంటే పోరా మీ డాడీ అనేసరికి నేను వెళ్ళిన. ఏం జరిగింది ఇక్కడికి వచ్చి చూసారు. అంటే కార్ఖానా దగ్గర ఆత్మహత్య చేసుకున్నా అంటే చెట్టుకి వేసుకున్నాడా? చెట్టుకి వేసుకున్నాడు. ఉన్నాయా మీ దగ్గర ఫోటోస్ అవన్నీ? లేవు. అంటే ఇప్పుడు అక్కడ అంటే వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరిని మీరు అడగలేరా? అడిగిన ఫోటో వాళ్ళు చెప్పారు. అక్కడ వాళ్ళు చెప్పారు అంటే మీ దగ్గరకు వచ్చిండు మా నాన్న అడుగుతా అని చెప్పేసి వర్క్ కోసం అని. మరి ఇక్కడికి వస్తా అన్నవాడు ఇలా మొత్తం ఇక విగతాజీగా కనిపిస్తున్నాడు. మరి ఏం జరిగిందని చెప్పేసి మీరు ఏం అడగలేరా? అంటే మేము అడగలేదు. కార్ఖానాకి మేము వెళ్ళాలి, కొంచెం దూరం అక్కడే అటు నుంచి అటే వెళ్ళినాం. అంటే ఇక్కడ ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఎవరెవరిని కలిసిండు మా నాన్న అని చెప్పేసి మీరు అడగలేరా? అడగలేదు. ఎవరిని మీరు అడగలేరు?
పని అడిగేస్తాను అడిగాను. కాబట్టి ఎవరు ఏం అడగలేదు. అక్కడ అడగడానికి కూడా ఆడ కార్ఖానా మొన్ననే చాలా అయింది కదా, పని కోసం అని వేయండు అంతే. అది మరి ఇస్తానడా ఇయ్యా అన్నాడా అని కూడా విషయం తెలియదు మాకు. మీరు ఎవరిని అయితే కాంటాక్ట్ చేయలేరు, ఎవరిని అడగలేరు. చేయలేదు. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిండు మాత్రమే మీరు అనుకున్నారు. అంటే మీరు అనుకుంటారు కదా, బయటకు వెళ్ళిన తర్వాత ఎవరైనా కలిసిండా, ఎవరితో మాట్లాడిండా, అంటే ఇంటి దగ్గర అంతా బానే ఉంటాడు కదా, ఎవరితో గొడవ పడుతున్నామో కొంచెం మనసు బాధపడి ఏదైనా చేసుకుంటారు. పాత కార్ఖానానే అడిగేందుకు పోయిండు పనికి. అడిగేందుకు పోతే పని ఉందన్నాడో లేదన్నాడో తెలియదు. అక్కడి నుంచి ఆ నుంచి తాడు తీసుకుని తీసుకొని ఆ దమ్మలో తీసుకొని అక్కడనే కార్ఖానా వెనుక చింత చెట్టు ఉంది, ఆ చెట్టు పోయి తాడు వేసుకొని ఇట్లా చేసుకున్నాం. తాడు ఎక్కడి నుంచి తీసుకొని వెళ్ళిండు తెలియదు. దమ్ము రాసు నైలాన్ తాడుతోనే ఊరేసుకున్నాం. నైలాన్ తాడుతోని ఊరేసుకున్నాం. అయితే ఎందుకంటే 4 నెలల నుంచి పని లేదు, మొత్తానికే పని లేదు. ఈ చేనేత కార్మికులకు ఎలాంటి పని లేదు, వీరికే ఇబ్బందులు పడుతుంది. మొన్ననే చాలా అయినాయి కార్ఖానాలు, చాలా అయినాయని మా బామ్మడిది అవుతాడు. బావ పని చాలా అయినాయి కార్ఖానాలు, మనకి ఇట్లా పని అడుగుతా అంటే మరి చాలా అవుతున్నాయి కదా, మరి పాస్ దగ్గరకు మరి అడిగేస్తా అని పోయిండు. సరే అడిగిపో అని పోయిండు. పోయినాక మరి అడిగిండా చేయటేమన్నాడా తెలియదు. తర్వాత విషయం తెలిసింది గిట్లా అని. ఈ ఇంటికి ఇచ్చి నేను అడిగితే 10:30కు ఇంత నాస్ట్ చేసి పోయిండు. గిదే పని అడుగుతాను పోయిండు 12 గంటలకు 12:15కు విషయం వీళ్ళకి తెలిసింది గిట్లా అని. అట్లా ఇప్పుడు ఇది సంతిల్లేనా? సంతిల్లే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు మీరైతే ఏం వర్క్ చేస్తలేరు? ఏం లేదు ఇప్పుడైతే ఏమన్నా ఆర్థిక సాయం చేస్తా అన్నాడు కేటీఆర్. ఏమన్నారు సార్ వచ్చి ఏమన్నారు మీతో? ఏం మాట్లాడారు? మళ్ళీ కలుస్తా అన్నారు. ఎవరెవరు వచ్చారు? ఎవరైనా వచ్చారు ఇంకా నాయకులు? లోకల్ లీడర్ వచ్చారు. వాళ్ళు ఏమన్నారు? కలుస్తా అన్నారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ కలిసి మాట్లాడతాను. అంటే మీరేం అడగలేరా? అంటే మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు చేనేత అయితే మొత్తము వర్క్ చేయడం లేదు, 3-4 months నుంచి అయితే మేమైతే ఖాళీగా ఉంటున్నాం, పని ఏం లేదు, మాకు ఇబ్బందులు అవుతుంది అని చెప్పేసి మీరు ఏం అడగలేరా? ఒక్కడే పని చేస్తాడు మా అన్న. ఇన్ని రోజులు ఒక్కని పని మీదనే పెళ్లి చేసిండు, వీళ్ళని చదువుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఆమెకు 3 నెలల బట్టి కాలు ఇరిగింది, జర ఇబ్బంది అయింది. ఆయనకు కూడా ఆర్థికంగా కూడా ఇబ్బంది అయ్యే పైసల కోసం తల్లాడుకుంటా పని ఎక్కడన్నా దొరకాలి అనే తిరుగుతుండు పని కోసం అని. కానీ ఆ పని కూడా దొరకలేదు. అట్లా ఆయన ఉందన్నాడా లేనన్నాడా తెలియదు మాకు. కాకపోతే ఆయనతో ఏమనిపించిందో ఏం బాధ అనిపించిందో తెలియదు. ఇక అట్లా ఆత్మహత్య చెల్లె అవుతారు. ఇక్కడ ఉంటారా మీరు కూడా? మేము ఇక్కడ తంగలపల్లిలో ఉంటాం. ఇక్కడనే. అంటే ఎలా ఉండేవాడు మీతో? బానే ఉంటుండే? మాతో కూడా ఏమన్నా చెప్పుకుంటుండేవాడా? ఇట్లనే పని లేదు ఏం లేదు. ఇక పిల్లలు పెళ్లి చేసినాక ఖర్చులు ఉండే వాళ్ళకి. అవునవును. ఆమె కూడా డెలివరీ అయింది, ఇక్కడనే ఉంటుంది. అయితే ఇక ఆర్థికంగా కొంచెం ఆమెకు ఇంతనే కాలు ఎరిగి 3 నెలల నుండి కష్టం అనిపించింది. అట్లా ఇబ్బందులతోనే ఇదైండు. ఆయనకి హెల్త్ బాగలేదు, హెల్త్ బాగలేక జ్వరం వస్తుందని దవాఖానల పొంటి కూడా తిరిగిండ్రు. సరే అండి, ఓకే. ఈయన ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఇదే చేనేత దాని మీద ఆధారపడి ఉన్నాడు. బొంబాయి భివండి పోయి వచ్చిండు. తర్వాత ఫస్ట్ ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉన్నది. వాళ్ళు చిన్న పిల్లల నుంచి కష్టపడి భివండి పోయి వచ్చి ఇక్కడ సిరిసిల్ల పవర్ నుంచి చాలా అయినాయి అని వచ్చి ఇక్కడనే బతుకుతారు చేస్తున్నారు. చేసినప్పటి నుంచి ఎన్ని రోజులు నడిచినాయి. ఇప్పుడు 4 నెలల నుంచి నడవడం లేదు వాళ్ళకి. ఎందుకంటే మా అక్క ఈమె ఫ్రాక్చర్ అయ్యి 3 నెలలు అవుతుంది, ఇంట్లోనే ఉన్నది. వాళ్ళు చిన్నపిల్లలు. ఇంకా ఆయన ఇప్పుడు మొన్న స్టడీ అయిపోయింది. ఇప్పుడు ఆయన పని గురించి లేక ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఎవరికి ఏం చెప్పుకోలేకపోయింది. అతడు మంచి వ్యక్తి ఉన్నాడు, మంచి మనిషి ఉండే. ఇప్పటికైనా కానీ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా కానీ ఎవరైనా కానీ కొద్దిగా ఆదుకోవాలని, మా అటువంటి వీళ్ళకు సానుభూతి చూపించి ఏమన్నా ఒక దారి చూపించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. మేడం నమస్తే. చెప్పండి, మల్లేశం మీకు ఏమవుతారు? మల్లేశం మా మరిది గారు అవుతారు నాకు. అసలు ఎలా ఉండేవారు మీతోటి? అంటే బానే ఉంటుండేనా? బానే ఉండేది. తను ఆర్థికంగా బాగా పూరే. కాకపోతే ఆయన పొద్దున్న లేచి నుండి తన పని ఏందో తన ఇల్లేందో అదే చూసుకునేవాడు. గత 4 నెలల నుండి పని లేక ప్రతి కార్ఖానా చుట్టూ తిరిగి పాపం అలసిపోయిండు. తన భార్య కూడా కాలు విరగడం వల్ల పని దొరకక మనస్తాపంతో ఈ పని చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇదివరకు మా ప్రభుత్వం ఉండంగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండంగా చేనేత కార్మికులకు చేతి నిండా పని ఉండి ఎవ్వరు కూడా అసలు గత 10 సంవత్సరాల నుండి అయితే అసలు ఆత్మహత్యలు అన్నదే లేదు. కాకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుండే మళ్ళీ ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి.
పని లేక ఎంతో మంది కార్మికులు ఈ ఇందిరమ్మ కాలనీలో అందరు దాదాపు 90% కార్మికులే ఉన్నారు, చేనేత కార్మికులు. ఈ కార్మికులకు పని లేకుండా 3-4 నెలల నుండి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ పని లేకపోవడం వల్ల వాళ్ళకు చిన్న చిన్న ఈఎంఐలు కట్టుకోవడమే గాని, బ్యాంకుల గ్రూపులలో ఆడవాళ్ళు తీసుకున్న పేమెంట్ కట్టడం గాని ఇబ్బంది అవడం వల్ల వాళ్ళు దాదాపు చాలా చితికిపోతున్నారు. ఇప్పుడు మొన్న కేటీఆర్ కూడా వచ్చారు, కలిసారా? అంటే ఏమన్నారు? కలిశారు. తప్పకుండా ఇప్పుడు వీళ్ళ అబ్బాయి కూడా మా కార్యకర్తనే, బీఆర్ఎస్ కార్యకర్తనే. తప్పకుండా సార్ ఆదుకుంటారు, మాట ఇచ్చారు. తప్పకుండా ఆర్థికంగా ఆదుకుంటారు, వాళ్ళకు ఏదన్నా ఉపాధి కూడా ఆదుకుంటా అని చెప్పడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ. అంకారపు మల్లేశం వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు కూడా మనతో మాట్లాడారు. తీవ్ర మనస్తాపానికి గురయ్యిండు. మాతో అంతా బాగానే ఉంటుండేవాడు. గత 2-3 నెలల నుంచి అయితే మాకు పని లేదు, పని అడగొస్తానని చెప్పేసి వెళ్ళాడు. ఇంట్లో నుంచి అయితే పని అడగొస్తానని చెప్పేసి వెళ్ళి చెట్టుకైతే ఊరేసుకున్నాడు. ఆ విషయం కూడా మాకు మా ఫ్రెండ్స్ ద్వారా చెప్తే మాకు తెలిసింది. మాకు అప్పటి వరకు కూడా తెలియదని చెప్పేసి వాళ్ళ అబ్బాయి అయితే అంటున్నాడు. ఇందిరమ్మ ఇల్లు వస్తే మాత్రం అక్కడైతే ఉంటున్నారు. అంకారపు మల్లేశం వాళ్ళ భార్య బిడిల్ చేసుకుని ఆమె బ్రతుకుతుంది. గత కొద్ది రోజులు కూడా ఆమె కూడా ఆరోగ్యం బాగుండడం లేదు, కాలుకి ఏదో ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి ఆమె కూడా అసలు బెడ్ రెస్ట్ కే పరిమితం అయిపోయింది. నడవలేని పరిస్థితుల్లో ఆమె కూడా ఉంది. వాళ్ళ అబ్బాయి అయితే చదువుకొని ఇప్పుడు చదువు కంప్లీట్ చేసుకొని అయితే ఆయన కూడా ఇప్పుడు జాబ్ కోసం అయితే సెర్చ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు పోషించే వ్యక్తి చనిపోవడం వల్ల వాళ్ళకు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఉన్నాయి. ప్రభుత్వం కూడా కొంచెం ఆదుకోవాలని చెప్పేసి అయితే వాళ్ళైతే కోరుకుంటున్నారు. మాకు కొంచెం ఆర్థిక సహాయం చేస్తే మేము కొంచెం డెవలప్ అవుతాము, కొంచెం మాకు కూడా బాగుంటది. ఎందుకంటే ఈ ఇంటి పెద్దనే మాకు చనిపోయిండు, మాకు చేసే వాళ్ళు కూడా దిక్కు ఎవరు లేరని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కోరారు. కెమెరామెన్ రవితో నేను మిస్ శ్రవంతి, సుమన్ టీవీ.